పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ హౌస్కు చేరుకున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడికి మంత్రులు చేరుకున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ సమావేశం చారిత్రాత్మక ప్లాంట్కి సంబంధించిన సమావేశమన్నారు డిప్యూటీ సీఎం బట్టి. జెన్కో పవర్ 50 ఏళ్లు రాష్ట్రానికి వెలుగులు ఇచ్చిందన్నారు. గతకాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్లాంట్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన తన మాట నిలబెట్టుకుంటానన్నారు. ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరితగతిన నిర్వహించాలని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు బట్టి. ఈనాటి సమీక్షా సమావేశం ఒక చారిత్రాత్మకమైనటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఆర్టీఎస్ బి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు దాదాపు 50 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు వెలుగునిచ్చి ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత కూడా తీసుకొని వచ్చింది. ఆనాటి ఉన్నటువంటి టెక్నికల్ సామర్థ్యం రీత్యా అప్పుడు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 సంవత్సరాల తర్వాత దాని సమయం అయిపోయి దాన్ని పనిచేసే విధానాన్ని ఆపవలసిన పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమైనవి. ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టుతో భావోద్రేకాలతో కూడినటువంటి అనుబంధం పెరవేసుకుని ఉంది. మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1 x 800 మెగావాట్ సంబంధించిన